హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్ కోసం మార్నింగ్ నేను అనాలిసిస్ చేసి పెట్టిన వీడియో. అది మొత్తం మీద ఒక 50 మంది చూసినట్టున్నారు. మరి ఎంతమంది డ్రా చేసుకుని చూశారో నాకైతే తెలియదు. చూసిన వాళ్ళు, దాన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్లలో రెస్పాండ్ అయితే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మన సబ్జెక్ట్ ఎంత ఈజీగా ఉంటుందో అసలు మార్కెట్ లైవ్లో చెప్పండి అంటే వాళ్ళ మార్కెట్ నేను లైవ్లోనే చెప్పాను. మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ డైరెక్షన్ పిఈ సైడ్ సిఈ సైడ్ కూడా నేను టార్గెట్స్ ఇచ్చాను. ఎగ్జాక్ట్గా మనం చెప్పినట్టు మార్కెట్లో జరిగింది. ఇదే మన సబ్జెక్టు. ఆ ప్రైజెస్ ఏంటన్నది ఒకసారి మీరు ఎవరన్నా చెక్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ పెట్టిన వీడియో చెక్ చేసి వినండి. ఆ లెవెల్స్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను మార్కెట్ మొదలయ్యే ముందు మార్కెట్ అయిన తర్వాత వీడియో చేస్తున్నా. ఏదో అయిపోయిన చార్ట్ చూపించడాలు అది ఇది కాదు. మార్కెట్లో కరెక్ట్గా మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, ప్రాఫిటబుల్గా ఉన్నామా లేదా, ఇవాళ మనకి ఎక్కడెక్కడ ట్రేడ్స్ వచ్చాయి అన్నది మనం మాట్లాడుకుందాం. నేను మార్నింగ్ చెప్పడమే మార్కెట్ సిఏ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్పా. ఓకేనండి. ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పా? మన క్రూషియల్ పాయింట్ పైన వెళ్తుందని చెప్పా. కానీ ఎగ్జాక్ట్గా ఇదిగోండి, నేను ఈ టార్గెట్ ఇచ్చాను 23,398 నేను టార్గెట్ ఇచ్చా. దానిపై టార్గెట్ కూడా ఉంది మన దగ్గర 23,498. అంటే చూడండి ఎన్ని పాయింట్స్ మూవ్ అయిందో. ఇది వన్స్ ఈ ప్రైస్ కూడా బ్రేక్ అయిపోతే మీకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలుస్తుంది మన సబ్జెక్ట్లో. ఇది ఇండెక్స్లో కరెక్ట్గా పిఈ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చి చెప్పాను చూడండి. ఎప్పుడైతే ఇది మీకు పిఈ సైడు 23,148 కింద మార్కెట్ క్లోజ్ అయితే మీరు పిఈ సైడ్ ఎంట్రీకి వచ్చేయండి అని చెప్పా. ఓకేనండి. ఇక్కడ కరెక్ట్గా మన సెల్ ఇచ్చింది, ఇది మన పిఈ ఎంట్రీ. ఓకేనండి. చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఎంత మూవ్ ఇచ్చిందో పిఈ ట్రేడ్. ఓకేనా. మార్నింగ్ సిఈ కూడా చేసాము. మరి సిఈ అంతమంది అబ్జర్వ్ చేశారో తెలీదు. ఇక్కడి నుంచి మనకి ఎక్కడి వరకు ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అన్న ఫస్ట్ టార్గెట్ ఇచ్చేసి మార్కెట్ మళ్ళీ పిఈ సైడ్ ఇచ్చింది. ఓకేనండి. మరి ఇక్కడ తీసుకుంటే తక్కువ పాయింట్లు ఏమి రావండి. ఈజీగా 30-40 పాయింట్లు పైనే వచ్చింది ఆప్షన్లో. మంచి మూవ్ వచ్చింది. సిఈ కూడా ఫస్ట్ టార్గెట్ టచ్ చేసింది. ఏదండి ఫస్ట్ టార్గెట్ కూడా ఎగ్జాక్ట్గా టచ్ చేసింది 23,248. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టార్గెట్ మన బయింగ్ జోన్ ఎక్కడ చెప్పానండి? 23,198 మన బయింగ్ జోన్ చెప్పా. అక్కడ 198 దగ్గర నుంచి ఫస్ట్ టార్గెట్ 23,248 నేను చెప్పిన టార్గెట్. కానీ మీకు ఎక్కడి వరకు వెళ్ళింది? మ్యాక్సిమము 298-80 దాకా వెళ్ళింది మార్కెట్ ఫస్ట్. తర్వాత పిఈ సైడ్ 148 23,148 బ్రేక్ అయిపోతే మీకు 23,098 ఫస్ట్ టార్గెట్ చెప్పాను. సెకండ్ టార్గెట్ 23,047 చెప్పాను. అది కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ మన ఇంచుమించు పిఈ సైడ్ ఫస్ట్ టార్గెట్ దాకా వచ్చింది. అంటే మీరు ఎగ్జిట్ అవ్వడానికి, ప్రాఫిట్ బుక్ చేసుకుంటానికి మంచి అవకాశం ఇచ్చింది. ఏమండి మార్కెట్లో మనకి రేంజ్ ఇదిగోండి, మినీ టార్గెట్స్ మనం రేంజ్ అనుకున్నాం. వన్స్ ఈ ప్రైజ్ పైన మినీ టార్గెట్ పైకి వెళ్లకుండా కిందే ఉంటే మార్కెట్ పిఈ ట్రెండీలో ఉండేది. కానీ మన డైరెక్షన్ మనకు తెలుసు, సిఈ ట్రెండీ అవుతుంది. ఎప్పుడైతే మినీ టార్గెట్ లోపల బ్రేక్ అయిందో చూడండి మార్కెట్లో మంచి ట్రేడ్ మీకు బై ఇచ్చింది. ఇదంతా గ్రీన్ జోన్ ఉందంటే మీరు రెడీగా ఉండండి, లాస్ట్కి రెడీగా ఉండండి అని చెప్పింది. మధ్యాహ్నం చూడండి మీకు క్లియర్గా మనకి ఇక్కడి నుంచి బై ఎంత మూవ్ ఇచ్చిందో. ఇలా బై సిగ్నల్ ప్లస్ ప్రైజ్ నేనేం చెప్పానంటే 23,198 బ్రేక్ అయితే మీరు బైంగ్ చేసుకోవచ్చు అని చెప్పాను. 198 దగ్గర నుంచి చూడండి 498 వరకు ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో చూడండి. ఇలా లాంగ్ ట్రేడ్స్, పెద్ద ట్రేడ్స్, మార్కెట్ క్యాప్చర్ చక్కగా లోలు ఎలా చేసుకోవాలి ఏంటన్నది మన సబ్జెక్ట్లో క్లియర్గా ఉంటుంది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే నేను లెవెల్స్ చెప్పాను. ఇవి డైలీ లెవెల్స్ నేను మార్నింగ్ చెప్పాను. ఆల్రెడీ నిన్న వీక్లీ లెవెల్స్ పోస్ట్ చేశాను చూడండి, షార్ట్లో ఉంటుంది అది. మార్కెట్ టోటల్గా
ఎలా నడుస్తుంది ఏంటని ప్రతిదీ వివరంగా క్షుణ్ణంగా మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ మీరు చేయాల్సిందల్లా ఒక ప్రాక్టీసు, మీరు ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకోవడం. ఎగ్జాక్ట్గా మన బయింగ్ జోన్ 23,198 మన బయింగ్ జోన్ అన్నాం. సిఈ సైడ్ బ్లాస్ట్ అయిపోయింది చూడండి, 200 పాయింట్లు చిల్లర బ్లాస్ట్ అయిపోయింది మీకు. 200 పాయింట్లు ఇండెక్స్లో, ఆప్షన్లో కూడా చూపిస్తాను మీకు. అది కరెక్ట్గా మరి ఇందులో మళ్ళీ పిఈ ట్రేడ్ కూడా మనం క్యాప్చర్ చేసాం. పిఈ సైడ్ నేను 2 టార్గెట్లు ఇచ్చా, 2 టార్గెట్ల కంటే ఇంకా మనం మళ్ళీ నేను చెప్పిన 2 దాని కిందకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ జోను అంటే మార్కెట్ స్ట్రెచ్చర్, మార్కెట్ పైకి వెళ్తే ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వెళ్ళిందండి, ఇక్కడికి వెళ్ళి ఆగడానికి ఇక్కడ ఒక ప్రైజ్ ఉంటుంది మనది. మార్కెట్ కిందకు వచ్చింది, ఇక్కడికి వచ్చి ఆగాలంటే మన ప్రైజ్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ తీసుకుంది, ఇక్కడ మన ప్రైజ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి అంటే టోటల్గా మార్కెట్ నడవబోయే స్ట్రెచ్చర్ అనేది మీకు మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీ సిస్టమ్ మీద బిల్డ్ అయిపోద్ది. మార్కెట్ దాన్ని బేస్ చేసుకునే నడవాలి. అలాంటప్పుడు ఏ క్యాండిల్ ఎక్కడ పడుతుంది, ఎక్కడి నుంచి రివర్స్ తీసుకుంటుంది, ఎక్కడ సిగ్నల్ ఇస్తుంది, మీకు ఏం చెప్పింది మార్కెట్. మీరు ఇక్కడ ఎంతసేపు సస్టైన్ అవుతుంటే మీరు టెన్షన్ పడక్కర్లా. ఇది బయింగ్ జోన్లో క్లియర్గా ఇక్కడి నుంచే మీకు బయింగ్ జోన్లో ఉంది. మార్కెట్ ఎక్కడి నుంచి మూవ్, మార్కెట్ చూసారా ప్రెజర్ పవర్ క్యాండిల్స్ ఎలా పడ్డాయో. 98 మీరు ఎప్పుడైతే మీ ప్రైస్ బ్రేక్ అవుతుందో మీరు అసలు ఎంట్రీ పెట్టుకుంటే మామూలుగా ఉండదన్నమాట. మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుని 200 పాయింట్లు ప్రాఫిట్లోనే ఉంటారు. ఎందుకంటే క్లియర్గా మీకు టార్గెట్స్ కనబడుతున్నప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. ఆల్రెడీ నేను చెప్పా క్రూషియల్ పాయింట్ దాకా వెళ్ళాలి అని. క్రూషియల్ పాయింట్ అదే ఫ్లోలో మనకి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కూడా టచ్ చేసింది. ఓకేనండి, ఇది మినీ టార్గెట్. వన్స్ మినీ టార్గెట్ బ్రేక్ అయితే మనకి ట్రెండ్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ టచ్ చేసేస్తాను. అసలు మనకి ఈ 23,248 బ్రేక్ అయితే మనకి క్రూషియల్ పాయింట్ టచ్ చేసేసాను. 248 బ్రేక్ అయింది కానీ సస్టైన్ అవ్వక ఫస్ట్ టార్గెట్ వరకు ఇచ్చి కిందకు వచ్చింది మార్కెట్. పిఈ సైడ్ మంచి టార్గెట్ 2 టార్గెట్లు ఇచ్చేసింది. సిఈ సైడ్ టార్గెట్లు, పిఈ సైడ్ టార్గెట్లు. ఇవాళ మార్నింగ్ మనం ఏదైతే చెప్పామో అదే జరిగింది ఎగ్జాక్ట్గా. ఇది మన ట్రేడింగ్. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ట్రేడింగ్ చేసుకుంటాకి నేను బిల్డ్ చేసిన ఇండికేటర్. దీంతో పాటు మీకు ఇందులో మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయిపోద్ది అని మీకు తెలుస్తుంది. ఓకేనండి, ఇక్కడి నుంచి రివర్స్ అయిపోద్ది అని మీకు తెలుస్తుంది. అప్పుడు మీ ఎంట్రీ ఇక్కడ ఈ క్యాండిల్లోనే ఎప్పుడైతే ఈ ప్రైజ్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఎక్కడంటే 11:05 మీ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అక్కడ ఉంటుంది మీ ఎంట్రీ. ఓకేనండి, ఇక్కడి నుంచి మీరు మీ క్యాపబిలిటీ మీరు వెయిట్ చేయి. ఇక్కడికి మీకు మంచి పాయింట్లు క్యాప్ వచ్చినాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి తక్కువ ఏం రాలేదండి అండి, ఇంచుమించు 50 పాయింట్ల పైన వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది చాలా అనుకుంటే మీరు తీసుకుని వచ్చేయచ్చు, మీరు లేదంటే మీరు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది లోనే, ఇది పీక్లోకి వెళ్ళాలి కాబట్టి ఇదిగోండి మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి ఇంకో ట్రేడ్ తీసుకొని మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇలా క్లియర్గా ఎగ్జాక్ట్గా మనం చెప్పింది చెప్పినట్టు జరగడం. చాలామంది వీడియోస్లో వాళ్ళ మొహాలు వేసుకొని చూపించుకుంటూ చార్ట్ ఎవడో చూపించడండి. కావాలంటే మీరు యూట్యూబ్ అంతా ఎతకండి. లైవ్లో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇంకా క్యాండిల్స్ కూడా రెండో క్యాండిల్ కూడా పూర్తిగా పడకముందే నేను వీడియోలో ప్రైజెస్ చెప్పి ఆ ప్రైజెస్లో మార్కెట్ మనం సిఈ ట్రెండ్ అని మనం చెప్పాం. ఒకవేళ పిఈ వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పాను. అలాగే సిఈ టార్గెట్ చెప్పాను. ఎగ్జాక్ట్గా మనం సిఈ సైడ్ పిఈ సైడ్ కూడా మనం చెప్పింది చెప్పినట్టే మార్కెట్ నడిచింది. దీని మీద కూడా మీరు ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ చేసి మీరు కూడా మంచి ప్రాఫిట్స్లో గెయిన్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఒకటే సబ్జెక్టు, ఎంతకంటే ఈజీగా మీకు యూట్యూబ్ చరిత్రలోనే ఎవడో చెప్పడం. ఓకేనండి, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో, అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియాలంటే ఈ వీడియోకి కామెంట్లు పెట్టండి. అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఏదో 3-4 చేస్తున్నారు, నా సబ్స్క్రైబర్లు కూడా పెద్దగా పెరగట్లే. అలాంటప్పుడు నాకు పెద్ద కంఠశ్వాస అనవసరం మార్కెట్ పొద్దున్నే పెట్టడం అని కూడా అనిపిస్తుంది.
ఎందుకంటే మా ట్రేడ్స్ దాని మీద జాస్ మానేసి వీడియో అప్లోడ్ చేసే దీంట్లో ఉంటే ట్రేడ్స్ మిస్ అవుతాం మేము కూడా. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు కావాలి. అబ్జర్వ్ చేసుంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారో మాకు చెప్పండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీతో మాట్లాడతాను, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఏంటని తెలుసుకొని మీకు సబ్జెక్ట్ నేర్పడానికి. మరీ ఫస్ట్ టైం వచ్చి కొత్తగా నేర్చుకుని అసలు ఆప్షన్ కూడా ఓపెన్ చేయడం రావాలంటే రానోళ్ళు నేర్చుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇంక మరీ ఆప్షన్ కూడా నేర్పించాలంటే కొద్దిగా ఇబ్బంది. కాబట్టి ఎవరెవరికి ఎంత అనుభవం ఉందో తెలుసుకొని దాన్ని బట్టి చెప్దాం స్టెప్ బై స్టెప్ అనే ఉద్దేశం నాది. ఓకేనండి, సబ్జెక్ట్ ఎంత ఈజీగా చేసినా అసలు తెలియకపోతే ఇబ్బంది కదా. కొద్దిగా 2-3 సంవత్సరాలన్నా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆప్షన్ ఏది, ఏ ఆప్షన్ తీసుకోవాలి, అసలు ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసి చూడడం ఎలాగా అన్న, ఆప్షన్ చార్ట్ ఎలా ఓపెన్ చేయాలో అని అడుగుతున్నారు. ట్రేడింగ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి, అది మీకు ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నిఫ్టీ 50 అని ఇండెక్స్ కనబడుతుంది కదండి. కనబడుతుందని నా క్రష్లో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి రైట్ క్లిక్ ఇస్తే ఇది కూడా మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఆల్, స్టాక్స్, ఫండ్స్, ఫ్యూచర్స్, ఇలా వరుసగా ఇలా పేర్లు వస్తాయి. ఈ చివరి ఆప్షన్స్ ఉంది కదండి, ఈ ఆప్షన్స్ నొక్కండి. అప్పుడు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం నిఫ్టీ 50 చూస్తున్నాం కాబట్టి నిఫ్టీ 50 ఆప్షన్ చేయడం ఓపెన్ చేయండి, ఇలాగ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చూడాలి, సి ఆప్షన్ చూద్దాం అనుకుంటున్నాం. సి ఆప్షన్ అంటే ఇప్పుడు మనం ఇదిగోండి 23,300 ఓపెన్ చేద్దాం. ఓకేనండి, ఇలాగ ఆప్షన్ ఓపెన్ చేసుకోవాలి. ఇలాగ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ బై ఇచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టార్గెట్. తర్వాత వన్స్ మళ్ళీ మనకి ఇది ఎప్పుడైతే మారిందో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మన టార్గెట్ చూడండి. ప్రైస్ పైకి వెళ్ళిన బాడీ వచ్చి అక్కడ క్లోజ్ అయింది. అంటే మార్కెట్ ఇండెక్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ప్రైస్ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది ఏంటి అన్నది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఆప్షన్ ఎలా ఓపెన్ చేయాలో మీరు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇండెక్స్లోకి వచ్చేయాలంటే మళ్ళీ ఇండెక్స్లోకి వచ్చి నిఫ్టీ 50 ఓపెన్ చేస్తుంటే ఇండెక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనండి, ఇదిగోండి ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ చివర ఆప్షన్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ నొక్కి ఇండెక్స్ నిఫ్టీ 50 పడితే ఆప్షన్ చేయడం ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఏదన్నా ఒక పి ఆప్షన్ చూద్దాం. పి ఆప్షన్ కూడా పెరిగిందిగా. ఎక్కడి నుంచి పెరిగింది, ఇదిగోండి ఎక్కడి నుంచి టార్గెట్ ఇది వచ్చింది. మన పిఈ ట్రేడ్ మార్నింగ్. ఇలా ఈజీగా మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఉపయోగపడే సబ్జెక్టు, ఎవరు చెప్పని సబ్జెక్టు. క్లియర్గా మార్కెట్ కిందకి ఎంత వెళ్తే ఎంతవరకు వెళ్తుంది, పైకి అంతే అంతవరకు వెళ్తుంది. క్లియర్గా మీకు ఇబ్బంది లేకుండా మిమ్మల్ని చక్కగా గైడ్ చేసి ఒక మెంటర్ మీ పక్క నుండి మీకు గైడెన్స్ ఇస్తున్నట్టు మార్కెట్ అనేది మీకు అర్థమవుతుంది. నేర్చుకోండి. లాసుల్లో ఉన్నవాళ్ళు ప్రాఫిట్స్లోకి రావడానికి 100% ఇది ఉపయోగపడుతుంది. ఓకేనండి, ముందు అసలు మీకు క్యాపిటల్ పోకుండా లాస్ అవ్వకుండా ఉండడానికి మీకు 100% ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ నేర్చుకోండి. నేనేదో మూసి చెప్పట్లేదు మీకు. క్లియర్గా మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యి జరగక ముందే నేను చెప్పాను, జరిగిన తర్వాత చెప్తున్నాను. నా వీడియోస్ అన్నీ అలాగే ఉన్నాయి, కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.